ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలా సార్ ఏమిటండి మీరు మాట్లాడేది? నీ బొందరా, నీ బొంద అట్లుంటది మనతోని. నా సాగు నేను వస్తాను నీకెందుకు. ఏంటి మమ్మీ ఎవడీడు? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? पिक्चर अभी बाकी है. ఏంట్రా చూపు? ఏంట్రా కథ రాసేద్దాం తీసేద్దాం అన్నావు, ఇప్పుడేంట్రా అవి తప్ప అన్ని చేస్తాను. ఒక మహాజ్ఞాని ఆయన తాగుపోతే ఏమన్నాడో తెలుసా? నాతో అయితే ఏమనలేదు. నాతో అన్నాలే, మనిషి బతికేదే ఆనందం కోసం, ఆనందాన్ని ఇచ్చే ఏ పని వాయిదా వేయకూడదని. మందెత్తే నేను మంద చెప్తా. అది చెప్పింది నువ్వేరా? మన స్క్రిప్ట్ కాన్సెప్ట్ కూడా అదే. అవునా? ఓపెన్ చేస్తే ఓ సిటీ, మన హీరో స్టైల్గా నించొని ఉంటాడు, స్లోగా వాక్ స్టార్ట్ చేస్తాడు. రే ఏంది? ఏంట్రా అది? ఎలాగూ స్టోరీ చెప్తున్నావు కాబట్టి మూవీనే ఊహించుకుంటున్నా. ఊహో ఓకే, ఆ బడ్జెట్ ఏంటి, ఆ హీరో ఏంటి? ఏంటి ఊహలో కూడా లిమిట్సా? ఆ లిమిట్సే లేకుంటే నేను ఊహించుకుంటా మరి. సూపర్ స్టారు. చెన్నై ట్రైన్ టికెట్ బడ్జెట్ ఎంతరా? 3000. మన బడ్జెట్ ఎంత? 300 కదా. పోనీ బన్నీ అవ్వదు బ్రదర్. విజయ్ దేవరకొండ ఓ కొత్త హీరో ఏంటి, మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సరేనా? ఆడెలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు లేడు కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినట్టు మనం క్రియేట్ చేయబోతున్నాం ఆడెలా ఉండాలనేది. ఓకే, ఆడెలా ఉంటాడంటే బ్యాక్ ఫ్రేమ్ నుంచి ఓపెన్ చేసుకుంటే సూపర్ స్టైలిష్గా నడుచుకుంటూ యాటిట్యూడ్తో చేతిలో ఐఫోన్ ఎగరేస్తూ ఉంటాడు. అనుకుంటున్నావా? వాడికి అంత సీన్ లేదు. ఎవరు చూడలేగా హబా అక్కలే. నాన్న ప్రేమతలో ఎన్టీఆర్లా సూపర్ స్మార్ట్. అంకుల్ పాల ప్యాకెట్ అంతేనా? ఇంకేమైనా కావాలా బాబు? రూమ్ లో షుగర్ చూసాం కానీ షుగరా సాల్టా? టీ చేసుకుందావా కాఫీ చేసుకుందావా? ఏదో ఒకటి తీసుకుందాం. ఒకవేళ రూమ్ లో ఆల్రెడీ ఉంటే తీసుకుని వేస్ట్ అయిపోద్దేమో. ఏది ఉంటే అది తాగుదాం, ఏం లేకుండా వేడి పాలు చేసుకుని తాగుదాం. అస్సలు కాదు. జూలైలో బన్నీలా అన్ని గుర్తు పెట్టుకుంటాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాడు. అంతేనా? ఇంకేమైనా కావాలా బాబు? చాలా అంకుల్, ఒక పాల ప్యాకెట్ ఇదిగో. బాబు చేంజ్ మర్చిపోయావు. థ్యాంక్స్ అంకుల్. ఎనర్జెటిక్ స్టార్లా సూపర్ యాక్టివ్. కానే కాదు, ఇంత టాలెంటెడ్ సూపర్ స్మార్ట్ ఇంటెలిజెంట్ హీరోకి హీరోయిన్ కూడా అలాగే ఉండాలిగా. తను కూడా న్యూ ఫేసే. ఓ ఎంటీ బ్లాక్ రోడ్ లో వైట్ హుడీ వేసుకొని ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. రే ఆపు, ఒకసారి హీరో దగ్గరికి వెళ్ళొద్దాం పదా. రే నువ్వు ఆగు, నేను వెళ్ళొస్తా. ఓకే.
ఎవడరా? గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. టైం 11 అవుతుంది. బోరు కచ్చిన బండి సైలెన్సర్లా గురక పెడతావేంద్రా? అక్కడ నీకోసం హీరోయిన్. అంత మంచిగా రెడీ అయితే ఇంత లేట్ చేస్తావేంట్రా? తొందరగా రా. ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్. హలో. హీరో కొత్తడు కాబట్టి పెద్ద రిచ్గా వద్దనుకుంటున్నా. ఇప్పుడు హీరో పాలోడు అనుకుందాం. రోజు వాడు పాలేసుకుంటూ వెళ్తుంటాడు. అలా వాడు పాలమ్మడానికి వెళ్ళి ప్రేమిస్తూ ఉంటాడు. అమ్మేసేలోపు అమ్మాయిని పడేస్తాడు. కాదు కాదు కాదు, ఓ చిన్న గొడవతో స్టార్ట్ చేద్దాం. మిస్అండర్స్టాండింగ్ నుంచే ప్యూర్ లవ్ వస్తుందంటారు కదా. ఓ అయితే హీరో ఒక పేపర్ బాయ్. పేపర్ ఇసురుతుంటే అదెళ్ళి హీరోయిన్కి తగిలి వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్. అక్కడి నుంచి ఫస్ట్ కన్వర్జేషన్. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? నువ్వు చెప్పు మరి. చెప్తాం. చెప్పురా. చెప్తాం. చెప్పురా. చెప్తా. నేను చెప్తా. చెప్పు. ఇప్పుడు హీరో ఈ పాలోడు పేపరోడు కాదు, మనలాంటి ఓ మామూలు కుర్రాడు. ఓ సో మనలాంటి మామూలు కదే రాద్దాం. రైట్. ఇప్పుడు హీరో హీరోయిన్ ఓ సూపర్ మార్కెట్లో కలిశారనుకుందాం. ఏం అర్థం చేసుకోవాలి? అసలు మీ అబ్బాయికి ప్రేమ అంటే ఏంటో తెలుసా? అమ్మాయిలు ఎప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తారు, కలిసి ఉంటే హ్యాపీగా ఉంటామని. అబ్బాయిలు ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, కలిసి ఉన్నప్పుడల్లా ఎలా హ్యాపీగా ఉంచాలని. ఇప్పుడు హీరో హీరోయిన్కి రోడ్ సైడ్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? నీకు సిగరెట్ అలవాటు ఉందా? లేదు. మందు? లేదు. అసలు ఏ అలవాట్లు లేవా? నాకే అలవాటు లేదు, కానీ నువ్వు అలవాటు చేసుకోమంటే చేసుకుంటా. నాకు నీ ప్రేమ కంటే నా ప్రాణాలే ఎక్కువ కాదు. ఇప్పుడు హీరోయిన్ కి ఫీవర్ వచ్చింది. హీరో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. బయట వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఎలా ఉంటది? అయినా బిల్ ఏంటి ఎంత అయింది? నన్ను పెద్ద మిస్ ఇండియా అని నీ అందం ముసలిదైపోకూడదని. నీతో చాలా ఖర్చు పెట్టేస్తున్నా కదా. ఓయ్, నీ మ్యాథ్స్ సార్ని కాకపోయినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయగలను. ఖర్చుల గురించి ఆలోచించి నీ ప్రాబ్లం చెప్పడం మానకు. రేయ్, నువ్వు ఇట్లా మార్చుకుంటూ పోతే ఆడియన్స్కి ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుందిరా? నువ్వేదైనా రాసేసి అది బాగోలేదని డిలీట్ చేస్తే అసలు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే నువ్వు వాగు, నేను చెప్తా. నీ పేరు ప్రేమ్, నీ పేరు ప్రియా. నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, నువ్వు తన్ని లవ్ చేయట్లేదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి. రే బ్రేకప్ బ్రేకప్, ఆ లవ్ స్టోరీ మనకు అక్కర్లా, ఏం లేదు మాత్రమే చెప్పు. కరెక్ట్, అది విషయం. టేక్ దిస్, చదువుకోండి. అందులో మీకు ఇష్టమైన హీరో, మీకు ఇష్టమైన ప్లేస్, మీకు ఇష్టమైన ఫుడ్, క్యారెక్టరైజేషన్ మొత్తం ఉంది. ఆడు కథని ఎన్ని మలుపులు తిప్పినా మీరు మాత్రం క్యారెక్టర్లోంచి బయటకు రావద్దు. అర్థమైందా? ఆర్ యు అండర్స్టాండ్? ఇక అదిరా, నువ్వు చెప్పు. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? ఓకే. ప్రేమ్ రోడ్ సైడ్ ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి ప్రియా కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. ప్రియా గారు ఎందుకు ఎప్పుడు చూసినా బాధగా ఉంటారు? బ్రేకప్ బాధనిస్తుందని తెలుసు, అయినా మూవ్ ఆన్ అవ్వాలి కదండి. లవ్ వల్ల వీక్ అవుతాం, బ్రేకప్ మేక్స్ యూ స్ట్రాంగ్. నీ అబ్బా డైలాగ్స్ రాయమంటే పాడ్కాస్ట్ రాస్తున్నావేంట్రా?
అయినా హీరోయిన్ ఎందుకురా ఏం మాట్లాడలేదు? మరి నాకేం వస్తలేదురా. పోనీ మోదాన్ చేయరా, రాయడం మానేయచ్చు. ఎమోషన్ని పిసికేయాలి. ఎమోషన్ 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 ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా చూస్తే నేనే ఏదో చేశాను అనుకుంటారు. లేవండి. హలో హలో ప్రియ గారు, గొప్ప రే ఏం చేస్తానురా? ఏం చేస్తాను ఇక్కడ? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏడతా అంటే క్రికెట్ స్టేడియంలో ఆడియన్స్ లో తప్పట్లు కొడతావే. ఆవిడేమో బోయపాటి సినిమాలో హీరోయిన్ లా ఏడుతుంది. అక్క నువ్వు ఏడవడం కాదు, యాక్ట్ చేయాలి. రే నువ్వు చప్పట్లు కొట్టడం కాదు, కేర్ చేయాలి. ఓకే, నువ్వు డిసైడ్ చెయ్యి. వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఎస్ ప్రియా, ప్రియా వర్రీ అవ్వకు, నీకు నేనున్నాగా. అయినా ఇంత పెద్ద భూమికే చీకటిలోంచి వెలుగులో రావడానికి 12 గంటలు పడుతుంది. మనం మనుషులం, మనకు ఆ మాత్రం టైం పట్టదా? అప్పుడే మొలిచిన మొక్క కన్నా వాడిపోయి చిగురించిన చెట్టే అందంగా ఉంటుంది. ఒక్కసారి ఏడ్చిన తర్వాత నవ్వి చూడు, నీకు నువ్వే అందంగా ఉంటావు. అయినా ఆనందం నీ పక్కనే ఉందిగా. హీరోయిన్ తలకాయ మీద కోడిగుడ్డు పాలు పట్టు చెప్పరా. నేను నీకు చెప్పాలనుకుంటున్నా. నేను నీకు చెప్దాం అనుకుంటున్నా. ఏంటది? ఏంటది? చెప్పరా. నాకేం రావట్లేదురా. ఓపెన్ చేద్దాం. నువ్వు చెప్పు, నేను ఇటు చెప్తా. ఇప్పుడు చూసుకో మై హీరోయిజం. मैं तुमसे एक बात पूछूं. ఏంటది? బాబు పాన్ ఇండియా, తెలుగులో ఏడు. అంటే అది నేను చూడగానే నా మతిపోయింది. ఎక్కడికి? అలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడికి శ్మశానం ఉంటుంది. అలా వచ్చి కొంచెం రైట్ తీసుకొని అక్కడ యూటర్న్ కొట్టిన తర్వాత 3వ రైట్ కొడితే అక్కడికి. అక్కడికి వెళ్ళిందా? అక్కడికే రండి బ్రో, అక్కడే ఉన్నా నేను. రండి బ్రో. సారీరా, ఫుడ్ ఆర్డర్ పెట్టాను. యాదవా. ఇప్పుడు చెప్తా, రాసుకో. ఓకే. నిన్ను చూడగానే నా మతిపోయింది. ఎందుకలా? ఇంగ్లా మధ్య ఇంగ్లా మతిపోయిందన్నా మాట పోయిందేంటి? నీ అబ్బా అర్థమయ్యేలా చెప్పరా. అక్కడ వాడు బూతులు మాట్లాడుతున్నాడు. చెప్తా. బేసిక్గా నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. నేను చూసే వరకు, కలిసే వరకు, నీతో మాట్లాడే వరకు. మరిప్పుడు నమ్మకం వచ్చిందా? రాదు. నాకు అమ్మాయిలతో మాట్లాడడం సరిగా రాదు, ప్రేమించడం అస్సలు రాదు. కానీ నిన్ను చూస్తే మాత్రం అవన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది. తెలుస్తుంది. ఏం రాని నాకే నిన్ను చూసిన ఒక్క సెకండ్లో నేర్చుకుని ఫ్లడ్ చేయాలి అనిపిస్తుంటే నీది మామూలు అందం కాదు. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడే వచ్చేదారిలో పేడ తొక్కుచుంటాను. చాలా స్మెల్ వస్తుంది. ఈ ఎండలో ఈ హుడ్డీ ఒకటి చిరాకేస్తుందబ్బా. చిప్స్ ఒకటి ఆర్డర్ పెట్టినావు, కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టావు. ఆ చెప్పిలో ఎవరా థమ్స్ అప్ ఇస్తా. ఏమైనా కడతా. రోడ్డు మీద నిలబెట్టు, చేతులు కూడా లాగుతున్నాయి. ఏం రాస్తాంలే.
యా పని ఏం చేద్దాం, ఓ పని చేద్దాం, మనం చేసి చూపిద్దాం, వాళ్ళు ఫాలో అయిపోతారు. రాసుకుంటూ పోదాం, జరుగుతూ పోతుంది. ఓకే 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 ఓకే. నా సినిమా చూశాక రాజమౌళి ఏమంటాడు? రే 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 ఈ సీన్ చూడరా, అసలు సినిమాలో ఉండదు. ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి. రే 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 క్లైమాక్స్ తర్వాత ఇంటర్వ్యూల్ ప్లాన్ చేశాను, కొత్తగా ఉంటుంది. నోట్ చేయి నోట్ చేయి నోట్ చేయి. అదేగా పబ్లిక్లో ఉన్నా కదా. స్టార్ట్ చేద్దామా? అంతేగా. ఓ వర్షం పడని రాత్రి. బాగోదాం. రాయిరా రాయి. చల్లగాలి వేస్తున్న టైంలో నల్లగా ఉన్న చీకట్లోంచి మెల్లగా ప్రేమ ప్రియాలు నడుచుకుంటూ వస్తుంటారు. నేను తను ఇక్కడికే వచ్చేవాళ్ళం, కానీ తను ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. నువ్వు పక్కనున్నావు కదా. నాకు వాడంటే చాలా ఇష్టం, కానీ నాకు ఇప్పటికే ఒకటి అర్థం కావట్లేదు. వాడు నాకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? అంటే బ్రేకప్ అయిపోయింది. నాకు వాడే కావాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనిపిస్తుంది కదా. అదిగో తను అక్కడే ఉన్నాడు. సారీ, ఎవరినో చూసి వాడనుకున్నాను. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరదా, ఫన్, ఇట్స్ ఎ ఫన్. ప్రేమ్, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలియదు, కానీ నీతో ఉంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. చాలా హ్యాపీగా ఉంటాను. రేపు పొద్దున్న మన ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చినా నన్ను వదలవు కదా. నువ్వే నన్ను వదిలేమన్నా సరే, అస్సలు వదలను. నన్ను బాగా చూసుకుంటావా? నా జుట్టు తెల్లబడే వరకు కాదు, నా కట్టె కాలే వరకు బాగా చూసుకుంటా. ఏ, నీకేమైనా హెయిర్ ప్రాబ్లం ఉందా? ఎందుకురా? పబ్లిక్ అప్పుడు నన్ను అన్నావుగా. కానివ్వండి, ఎలా ఒకలా కానివ్వండి. మొత్తానికి అయిపోయిందిగా. సిగరెట్ ది. లైటర్ ఏది? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చేసుకోవా? ఏంటి అర్థం చేసుకునేది? పనుల్లో నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా? అసలు నన్ను పట్టించుకో. ఇంకా నా వల్ల కాదు నిన్ను రోజు భరించడం. ప్లీజ్ నన్ను వదిలే. నీకు దండం పెడతాను. Moving with the rhythm like a whirlwind, twisting, dropping every line with precision, no missing. Hit 'em with a venom when I pin it, I'm a menace. Spinning in the second, every second I diminish. Moving with the rhythm like a whirlwind, twisting, dropping every line with precision, no missing.
ఎందుకు కనబడ్డావురా నువ్వు? నువ్వు ఊహించుకున్నావు కాబట్టి. కలాం గారు కలలు కనమన్నారు, కథలు పడమని లేదు. కథలు పడట్లేదు కదా, రాస్తున్నాం. ఇప్పుడు కాదు, బయట ఎందుకు కనబడ్డావురా? మీ నేను నిన్న నైట్ ఎందుకు ఫాలో చేయలేదు? మేం కదా నువ్వు రాసిన స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి. రాసాం, దాన్ని మళ్ళీ మార్చి ఫ్రెష్గా రాద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? రాసింది కనబడుతూ ఉంది. మైండ్ దొబ్బిందా నీకేమన్నా? అసలు బయట ఎందుకు కనబడ్డావురా నువ్వు? బయట ఎందుకు కనబడ్డావురా నువ్వు? అంటే నేనేనా అందంగా బాగున్నానా? కానీ ఇప్పుడు కనబడుతుందే రాద్దాం అనుకుంటున్నా. అంటే రే సారాంశం, మనకున్న 2 ఆప్షన్స్ రా. ఏంటి? ఒకటి, మనం ఊహించుకున్న క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో కనిపించారు. వాళ్ళెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తారు అనే డీటెయిల్స్ కనుక్కోవాలి ఫస్ట్. మరి రెండోది? ఎలాగైనా ఈ ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ చేయాలరా. సరే, ఈ ఎదవలు స్క్రిప్ట్ రాయకుండా తెరిచెటెళ్ళారంటావు? రాస్తున్నది చూసారంట, చూసింది రాస్తారంట. ఏం చూడాలంట? రాయాల్సింది. అంటే మనమే. ఏం రాయాలంట? చూసింది. అది కూడా మనమే. మరటెళ్ళారు చూడటానికి. ఇక్కడుండి కదా చూడాల్సింది. అయినా చెప్పు, వాళ్ళకి దొబ్బిందా నీకు దొబ్బిందా? యాక్చువల్లీ నీకే దొబ్బిందంట స్టోరీ లాస్ట్ లో. అవునా? పిచ్చోడు అయిపోతావంట. ఏం నిజమా? ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది కూడా మెంటల్ హాస్పిటల్ కి, పేషెంట్స్ అబ్జర్వ్ చేయడానికి. నీ అబ్బా, డైరెక్ట్ గా దండేయచ్చు కదరా. బంగారం లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుని భవిష్యత్తు లేకుండా చేసావు కదరా. నా బతుకు చెడా. అవునా? అయినా కథటి వెళ్తే అదేనా క్యారెక్టర్? ఐఎమ్ ఆల్వేస్ స్టిక్ టు ద క్యారెక్టర్, యు నో. అవునా? యా. ఎక్కడ తెచ్చారా? ఇలాంటి పేషెంట్ ఎత్తుకుతున్నారా నా కోసం? అరే ప్రేమ, ఎక్కడున్నావురా? బ్రో బ్రో, ఆ మ్యాచ్ బాక్స్ ఇవ్వరా. ఈ అమ్మ ఎక్కడ ఎత్తుకెళ్ళరా? థ్యాంక్స్ బ్రో. వెల్కమ్ బ్రో. మీరు రియలా? అంటే మీరు రియల్ ఎస్టేట్ అని అడుగుతున్నాడు. కాదు బ్రో, సాఫ్ట్వేర్. బ్రో మీ పేరు? సంజు బ్రో. దిస్ ఈస్ కార్తిక్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ రైటర్. ఓకే. ఐఎమ్ సారాంశం. అదేంటి? అమ్మాయిలు కావ్య కవితాన్ని పెట్టుకున్నప్పుడు లేని ప్రాబ్లం నేను సారాంశాన్ని పెట్టుకుంటా వచ్చిందా? బ్రో మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలనా? అంటే నేను పార్ట్ టైం రైడర్నే. ఆల్రెడీ బుక్డ్. పర్లేదు, అందులో ఎంత చూపిస్తే అంతే ఇవ్వండి. ఓకే బ్రో, క్యాన్సిల్ చేసేస్తా. రే ఎంతకు తెగించావురా? కథ రాయడం మానేసి పైసల కోసం రైడర్గా చేస్తావా? అది కూడా నన్ను నడి రోడ్డు మీద వదిలేసి. నువ్వు మూస్తావా? నేను వెళ్ళేది డబ్బుల కోసం కాదు, మరి ఆ లవ్ మ్యాటర్ తెలుసుకోవడానికి. ఆ డ్రాప్ చేసే గ్యాప్లో ట్రాప్ చేస్తా, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ లాగేస్తా, నీకు పాస్ చేస్తా. రే నీకుంది రోయ్, నీకుంది. అవును బ్రో, ఏం చేస్తుంటారు మీరు? అనవసరం అట్లా ఏళ్ళు పెట్టి సాల్వ్ చేసుకుంటా బ్రో. క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం లేకుండా ఉంది. మీది లవ్ ఫెయిల్యూరా? ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు బ్రో? తెలుస్తుంది బ్రో, జర్నీలో ఖాళీయేగా. సరదాగా మీ లవ్ స్టోరీ చెప్పండి. తన పేరు కీర్తి బ్రో. తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఏమైందేమో ఈ మధ్య తను చిన్న చిన్న వాటికే గొడవ పడుతుంది భయ్యా. నువ్వు చాలా లక్కీ బ్రో, చిన్న విషయాలకే సీరియస్ అయ్యే సిన్సియర్ అమ్మాయి దొరికినందుకు. నీకు లవర్ ఉందా భయ్యా? లేదు బ్రో. అచ్చే ఫస్ట్ అసలు అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా?
ఇప్పుడు వర్షం పడేలా ఉందనుకో, మామూలుగా మనకేమనిపిస్తుంది, ఏ బజ్జీలు తినాలనో దమ్మేయాలనో అనిపిస్తుంది. అదే అమ్మాయిలకి 2 ఇష్టాలు ఉన్నాయనుకో, సిగరెట్ని బజ్జీలో పెట్టుకుని తినేస్తారు. వాళ్ళకి అన్ని ఇష్టాలు కావాలి. కొన్నిసార్లు ఒకటే పాసిబుల్ అంటే ఊరుకోరు బ్రో. ముందు అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుందో చెప్పు, తర్వాత అమ్మాయి అలాంటిదో చెప్తూ. తనుండేది కుక్కట్పల్లి బ్రో. కనిపించిందా? వెళ్ళి తన వర్షం తెలుసుకో. నీ అబ్బా కూకట్పల్లి ఏమన్నా నా జేబులో ఉందా? కనబడితే కబురు పెడతా, సావదబ్బకు. యుఎస్ వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్ చేయాలని తన డ్రీమ్ బ్రో. ఓకే. ఇక్కడే మన నిఫ్టీలో కోర్స్ కూడా కంప్లీట్ చేసింది. ఆ మెట్రో స్టేషన్ పక్కన. అదే. ఓకే. తనేనా? అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మ అమ్మాయి ఉందా? సరే టీ ఉందా? అమ్మాయి దొరికేసింది. ఎట్లా మాట్లాడాలరా? ఆకాశం నీలంగా ఉంది, అమ్మాయి డ్రెస్ ఎర్రగా ఉంది. కలిసావా? మాట్లాడావా? నేనేమైనా గుళ్ళో పూజారినా బల్లో ఆచార్యనా? అడగ్గానే గోత్రం సూత్రం అన్ని చెప్పడానికి. ఏదో ఒకటి చేసి తన వర్షం తెలుసుకోరా. అగ్గిపుల్ల వాడేవానికి వేడి తెలుస్తుంది కానీ దాన్ని తయారు చేసినోనికి అమ్మినోని కాదురా. అంటుకునేలా ఉంది ఇక్కడ, ఎలా కనుక్కోవాలో ఏంటో. మన డ్రీమ్ గర్ల్ క్యాచ్ చేయడం అయితే ఓకే, కానీ డ్రీమ్ వేరు అమ్మాయి వేరు అయితే మాత్రం క్రిటికల్ థింగ్ బ్రో. లవ్లో అమ్మాయిలకు అబద్ధం చెప్తే నచ్చదంటారు బ్రో, కానీ అబద్ధాలకే పడిపోతారు. వీడు ఇక్కడ అమ్మాయిని ఎక్కువ నెగిటివ్గా చెప్పేస్తున్నాడు రా. ఎలాగైనా నువ్వే అమ్మాయి వర్షం తెలుసుకోవాలరా. పాసిబుల్ అవుతా? ఓ చాలా బాగా. ఏం కావాలి నీకు? ఓ అబ్జర్వ్ చేస్తున్నావు ఏంటి సంగతి? వాళ్ళకి ఒక్కసారి డౌట్ వచ్చింది అనుకో, నువ్వు ఎన్నిసార్లు నిజం చెప్పినా నమ్మరు. నిన్న నైట్ మీరెవరితోనో గొడవ పడుతున్నారు, అది మీరేనో కాదో అడుగుదామని. సీరియస్లీ? అందుకనా? కానీ ఒక్కోసారి అబద్ధాలని నమ్మేస్తుంటారు బ్రో. అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మేడం. ఇంటర్వ్యూకి హైదరాబాద్ వచ్చాను. నా బ్యాగ్ ఎవడో దొబ్బేశాడు. ఇంటికి వెళ్ళడానికి పైసలు లేవు. పైసలు ఇస్తారేమో అడుగుదామని. మనం నిజం చెప్పినప్పుడు 100 క్వశ్చన్లు ఉంటాయి బ్రో. అదే అబద్ధం చెప్పామనుకో, సింపుల్గా అవునా సరే అనేస్తారు బ్రో. చిల్లర కోసమా? తీసుకా. మనం చెప్పేది వాళ్ళకి నచ్చకపోతే కోపం వస్తుంది, అది నిజమైనా అబద్ధమైనా. అదే నచ్చితే మాత్రం నిజం అనిపిస్తుంది. మీ మాటలు భలే ఉన్నాయి బ్రో. మీరేమనుకున్నట్టే నేను నోట్ చేసుకోవచ్చా? అమ్మాయిరా బాబు, అందరి సంగతి ఏమో కానీ అనుమానం అవమానం కలిపితే తనే. మన స్క్రిప్ట్లో చాలా కూల్గా ఉంది కానీ రియల్గా మాత్రం అమ్మో, ఆ కళ్ళల్లో కొన్ని 100 బూతులు కనబడ్డాయి. చేతిలో చేంజ్ పెట్టినట్టు లేదురా, చెంప చెల్లు అనిపించినట్టుంది. అమ్మాయి కదరా, అంత ఈజీగా అన్నీ ఎలా చెప్పుద్ది? ఇక్కడ వీడన్నీ చెప్పాలే. అలా ఎలా చెప్పాడురా? ఇట్స్ బాయ్స్ థింగ్. పైగా ర్యాపిడో రైడర్ తోటి ప్రపంచాన్ని మార్చేసే ఆలోచనలు పంచుకోవడం మన వాళ్ళకి అలవాటేగా. అదే వర్కౌట్ అయింది. వీడు చాలా చెప్పాడురా. ఏంటన్నా ఇంత లేట్ చేశారు? ఎంత మిస్ అయ్యాం తెలుసా? ఏం మమ్మల్ని? అంటే కాదు, తనని. ఇమాజినేషన్స్ ఎక్కువైపోయి ఇటు చాలా ఓవర్ చేస్తున్నాడు రా. తెలుస్తుంది అన్న. ఏదైనా మంచి రొమాంటిక్ సీన్ ప్లాన్ చేయొచ్చు కదా, గ్యాప్ ఫుల్ఫిల్ చేసేద్దాం. అవునా? అయితే ముందు డైరెక్టర్గా నేను చేసి చూపిస్తా, నువ్వు చూడు. ఎక్స్ట్రాలు చేయకండి. నాకు కనుక కోపం వచ్చిందనుకో, ఏదో ఒక యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసి నేను లేపేసి వేరే వాళ్ళని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తా. ఏ మామా, నాకు చెప్పావేంట్రా? ఇప్పటికిప్పుడు హీరో అంటే డేట్స్ అవి కుదురుతాయో లేవు. సైలెంట్. ఈడొకడు. మన ప్లాన్ ఏంటో వీళ్ళకి చెప్పు. 1 మనం ఫిక్షనల్గా రాసాం. 2 రియల్ క్యారెక్టర్స్ కనబడ్డాయి. 3 రియల్ స్టోరీయా రాద్దాం. ఇకపై కథ కల్పితం కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఇకపై జరిగింది, జరుగుతుంది అండ్ జరగబోయేది రాస్తాం. వాళ్ళు కలుస్తారో విడిపోతారో చచ్చిపోతారో కూడా మాకు తెలియదు.
ఇకపై ఏది జరిగితే అదే రాస్తాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నాకేం అర్థం కావట్లేదు. నిజానికి మీరు కనబడమే వింత. ఆడు మనిషి అందరికీ కనబడతాడు, మీరు మాకే కనబడతారు. మా ఊహే ఇలా నిజమైందో అలా ఎలా అయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు భయ్యా కదా. అలా ఎలా జరిగిందంటావు? అది తెలుసుకుందామని అని పిలిపించాం. అవును కదా, మరి మీరు అనుకున్నట్టే జరుగుతుందా? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను హీరో అవ్వాలనుకుంటా కానీ నీ హీరో రోల్ బయట కనబడాలని ఎందుకు అనుకుంటా? లాజిక్కే. హాయ్ బ్రో. థ్యాంక్స్ బ్రో. సడన్గా రమ్మని కాల్ చేసిన, సరదాగా మీరు వచ్చినందుకు. అదేం లేదు బ్రో, 10 రోజుల వర్క్ని 6 రోజుల్లోనే కంప్లీట్ చేయమన్నాడు. అవార్డు ఏమైనా ఇస్తారేమో అని 5 రోజుల్లోనే కంప్లీట్ చేశా. మరి ఇచ్చారా? ఇచ్చారు, ఎక్స్ట్రాగా 10 రోజుల వరకు. అందుకే సిరాకేసి హాలిడే పెట్టేశాను బ్రో. మంచి పని చేశారు. బ్రో తనేంటి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు? ఇప్పుడు నీలానే ఒకడున్నాడు, అలానే నాలాగే ఇంకొక అమ్మాయి ఉంటదంటావా? అవును, నేను కలిసానుగా. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ లేదు బ్రో. ఎయిర్పోర్ట్స్ అవి కూడా లేవు బ్రో. జేబులో ఉన్నాయి. జేబులో ఎందుకుంటాయి? ఆ షర్టుకి జేబు కూడా లేదు బ్రో. ప్యాంట్ జేబులో. ప్యాంట్ జేబులో పెట్టుకొని పైన మాట్లాడుతున్నాడా? చెవులో ఉండాలి కదా. అంటే చెవులు బిజీగా ఉన్నాయి కదా మాటలు వింటూ. దండోరా దూత. ఇక నీ కథ డిసైడ్ చేయాల్సింది నువ్వే. హాయ్ బ్రో. హాయ్. నేను చెప్పా కదా బ్రో, నేను రైటర్ అని. అదే నా స్టోరీలో కొంచెం స్టక్ అయ్యాను. మీకు అది చెప్తే నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. నా లవ్ స్టోరీ చెప్పంటారా? రే, నీ స్టోరీ యానిమల్ సినిమాలా ఉందంటే నేను అస్సలు ఒప్పుకొని చెప్తున్నా. నేను అసలే గీతాంజలి అంత మంచిదాని కాదు, నేనే చంపేస్తా. అన్నయ్య నీకు దండం పెడతా, నా ఫోటోకి మాత్రం దండ ఎక్కువ. ఏదైనా మంచి రొమాంటిక్ సీన్ నుంచి స్టార్ట్ చేయండి. మన సీన్స్ అవే. దీనికి ఏం తక్కువ లేదు. మీరు ఆపుతారా కాస్త? ఇంకా స్టార్టే చేయలేదు. మిమ్మల్ని కాదు బ్రో, మీరు చెప్పండి బ్రో. నేను తన్ని ఫస్ట్ టైం ఎక్కడ చూసానో తెలుసా బ్రో? రొమాంటిక్ సీన్ లిప్ లైన్ నుంచి స్టార్ట్ చేయ బ్రో. ఆగమని చెప్పాగా. నన్ను ఆపేయమంటారా? మిమ్మల్ని కాదు బ్రో, మీరు స్టార్ట్ చేయండి బ్రో. ఏంటి ఇలా ఉన్నారా? నేను తన్ని ఫస్ట్ టైం ఎలా చూసానో తెలుసా బ్రో? ముద్దు పెట్టుకుంటా. ఆపే. ఏం మాట్లాడుతుని చెప్పానా? నేను చెప్పను. మిమ్మల్ని కాదు బ్రో. మరి ఫోన్ లేదు. ఎయిర్పోర్ట్స్. ఓ పాకెట్లో ఉన్నాయి కదా. కరెక్ట్. అదే. సారీ బ్రో. మీరెందుకు ఎయిర్లో మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్స్ పాకెట్లో పెట్టుకుంటారు? ఇక్కడ పెట్టుకుంటే రేడియేషన్ అని సైంటిస్టులు చెప్పారు కదా. ఓ మరి ఇక్కడ పెట్టుకుంటే మంచిదని బాబాలు చెప్పారా? అవును, మామూలు బాబా కాదు, శ్రీ 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 సారాంశానంద బాబా చెప్పారు. సారీ బ్రో, మీరు చెప్పండి. కరెక్ట్గా చెప్పాలంటే మాది బ్లడ్ రిలేషన్. బాబా మరదల్లా? మాది ఒకటే రక్తం అంటాడేంటి? కథముల్లా అన్నా చెల్లెల్దా? అంటే నేను నా లవర్ కదా, తమ్ముడు అవుతాడా? సారీ అన్నయ్య. ఒరే దుర్మార్గుడా, ఎన్నెన్ని అనుకున్నాను రా. బెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తే బ్లడ్ రిలేషన్ చేస్తా కదా నీ అమ్మ. అది పేపర్లు చింపేయండి సార్. మళ్ళీ అన్నీ అంటుంది. ఊళ్ళో అనుకుంటే చచ్చిపోలేవా? నేను చచ్చిపోతా.
ఫ్లైట్ మోడ్లో పెట్టేసచ్చా. ఇక నో మోర్ డిస్టర్బెన్స్. మీరు చెప్పండి. ఎవరికో బ్లడ్ అవసరం ఉందని ఇన్స్టాలో పోస్ట్ చూసి హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ ఒక 5 అడుగులు 3 అంగళాలతో ఒక అందమైన రూపం అలా బెడ్ మీద పడుకొని ఉంది. ఇంత అందాన్ని చెక్కడానికి ఆ బ్రహ్మదేవుడికి ఎంత టైం పడుతుందో అని బ్లడ్ ఇచ్చి కాపాడేసుకున్నా. మాటల్లో బాగుంది, చూస్తే ఇంకా బాగుంటుంది కదా. కరెక్ట్. చెప్పు. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు టైంకి హెల్ప్ చేయకపోతే ఏమయ్యేదో కూడా నాకు తెలీదు. అసలు ఎవ్వరూ ఆ టైంలో హెల్ప్ చేయలేదు, మీరు వచ్చి హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సారీ, అన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నాను. అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం పక్కా మీకు ట్రీట్ ఇస్తాను. మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, అస్సలు మొహమాట పడద్దు. ఐ లవ్ యూ. యాక్సిడెంట్ అయ్యాక నాకేమైనా అయిందేమో, మీరేదేదో అన్నట్టు అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే అన్నా. ఐ లవ్ యూ. హెల్ప్ చేసినంత మాత్రాన లవ్ చేయాలా? మొన్నటి వరకు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ ఇప్పుడు బ్లడ్ ఇచ్చాను కదా, నేను నా చేతిని ప్రేమిస్తున్నా, నా కళ్ళని ప్రేమిస్తున్నా, అలాగే నా బ్లడ్ని కూడా ప్రేమిస్తున్నా. ఇప్పుడు అది నీలో ఉంది కాబట్టి నిన్ను కూడా ప్రేమిస్తున్నా. లవ్ స్టోరీలో బ్లడ్ రిలేట్స్ ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. హలో, ఏదో ఒకటి చెప్పు. లవ్ యూ అను, లవ్ యూ టూ అను, లేదంటే నా రక్తం నాకు ఇచ్చేసే. హెల్ప్ చేస్తే లవ్ చేయమంటారేంటి? ఫీలింగ్స్ వచ్చాయి కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నా, అంతేగాని బ్లడ్ ఇచ్చాను, దారిలో వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చాను, బర్త్డే గిఫ్ట్ ఇచ్చానని నేను ఆగిపోను. ఇలా చెప్పిన వాళ్ళందరికీ ఎస్ చెప్పుకుంటూ ఉండలేను. అయినా ఇలా ఎంతమందికి చెప్పావు? వేరే ఎవరినైనా చూసుకో. అందరికీ ఎందుకు చెప్తావు? మంది బ్లడ్ రిలేషన్ కదా. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇలానే ట్రీట్ చేస్తారా? పోనీ సన్మానంలో శాల్వా కప్పి బొకే ఇచ్చి చెప్పనా, లేకపోతే శ్రీమంతంలో పూలు పనులు పెట్టి చెప్పనా, పోనీ రొమాంటిక్గా ఒక అగ్గిచ్చి చెప్పనా? నిన్ను అనవసరంగా కలవడానికి వచ్చాను. నా బ్లడ్ తీసుకున్నప్పుడు ఇలా అనుకున్నావా? అనవసరంగా తీసుకున్నానని ఓ రాక్షసుల మొత్తం లాగేసావు కదా. తిరిగి ఇంత ప్రేమించమంటే నీకు ప్రాబ్లం అవుతుందా? ఓయ్, నువ్వు రాక్షసువైనా నీకు గుడిగట్టే భక్తున్నే నేను. ఏంటేంటేంటి ఏంటి? అసలు నా గురించి ఏం తెలుసని లవ్ చేసావు? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. నేను నమ్మను. ఓయ్, రేపు ఎప్పుడు కలుద్దాం? ఎందుకు? ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదన్నావుగా, డైలీ కలుద్దాం. ఏదో ఒక సైట్కి నువ్వే కనెక్ట్ అవుతావు. అలా జరిగింది బ్రో మా ఫస్ట్ మీట్. ఇలాంటి లవ్ ట్రాక్, కాన్సెప్ట్, క్యారెక్టర్ ఇంతవరకు చూడలేదా? అబ్బా, సూపర్ ఎంటర్టైనింగ్. ఇంత పులిహోరగాడివేంటి బ్రో? అంటే ఎక్కడైనా నేర్చుకున్నావేమో అని. అమీర్పేటలో 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడ్రా. నువ్వు మూస్తావా? మీరు చెప్పండి బ్రో, మళ్ళీ ఎలా కలిశారు? ఏం జరిగింది? ఓయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏదన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? నేను అసలు పట్టించుకోనే లేదు. నీకు వాటర్ అంటే ఇష్టమా? ఏం అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి. కావాలా అని అడగలేదు, ఇష్టమా అని అడిగా. మన బాడీలో 60% వాటర్ కంటెంటే ఉంటుందంట. అంటే ఆల్రెడీ నేనంటే నీకు 60% ఇష్టమే. మిగిలిన 40%లో 30% బ్లడ్డే ఉంటుంది. అదిచ్చే కదా నేను నీకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 90% నేనంటే నీకు ఇష్టమే. యాక్సిడెంట్ అయింది నాకు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఛా,
మనకంటే ముందు మన బ్లడ్డే కలిసింది. అంటే నీలో నేను సైంటిఫిక్గా ఎప్పుడో కలిసిపోయినాను, నీ ఆలోచనలో కూడా. అయినా నీ గురించి ఆలోచించడానికి నాకు వేరే పని పడలేదనుకున్నావా? బ్రెయిన్ నీలో ఒక పార్ట్, ఒళ్ళంతా ఉన్న నేను నీ ఆలోచనలో ఉండనా? అయినా సరే నేను ఆలోచించలేదు. చూడు, ప్రపంచంలో ఏ లవర్ చెప్పినా ఈ మాట అబద్ధమే అవుతుంది, కానీ నేను చెప్పే మాట మాత్రం నిజం. నిజంగా నీ మనసంతా నేనే నిండిపోయి ఉన్నా. ఎందుకు అలా పిచ్చోళ్ళ నా వెంట పెట్టి టైం వేస్ట్ చేసుకుంటావు? నీతో గడిపిన ఏ క్షణం కూడా వేస్ట్ అయినట్టు కాదు. నాకున్న ప్రాబ్లమ్స్ చాలా అన్నట్టు మళ్ళీ ఎక్స్ట్రా నువ్వు ఒకటివి. వర్షం పడ్డప్పుడు బురదొస్తే ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. అదే సునామీ వస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను నీ లైఫ్లోకి వస్తే కూడా నీకే ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వే పెద్ద ప్రాబ్లంవి. సునామీ వస్తే నేనే పోతా, ఇంకేం ప్రాబ్లమ్స్? నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అన్నట్టు మళ్ళీ నువ్వు ఒకటివి. నీ చుట్టూ చాలా రూమర్స్ ఉంటాయి, అందులో నన్ను కూడా ఒకటి అనుకో. ఏమో ఆ ఒక్క రూమరైనా నిజమవచ్చుగా. నాకు ఒక్కదానికి బ్లడ్ ఇచ్చావా? వేరే అమ్మాయిలకి ఎవరికి ఇవ్వలేదా? లేదు. అయితే ఇప్పుడు వెళ్ళి ఇవ్వు, నన్ను వదిలే. అది బాడీయా బ్లడ్ బ్యాంకా అందరికి ఇవ్వడానికి? నా లైఫ్లో చాయిస్ అనేది చిన్నప్పుడు రాసిన క్వశ్చన్ పేపర్లోనే ఉండేది. ఒక్కసారి నిన్ను కలిసాక నో మోర్ చాయిస్. ఇలా చెప్తే ఖచ్చితంగా పడిపోద్ది. ఏంట్రా నువ్వు ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఫోన్లో హెల్ప్ చేసావు కదా అని ఊరుకుంటున్నాను, లేదంటే ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని. అయినా నేను నిన్ను ఎందుకు లవ్ చేయాలి? బ్రో బ్రో ఇలా రా బ్రో బ్రో ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు? అలా అయితే నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, నువ్వంటే నాకు ఇష్టం, మనసంతా నువ్వే, ఇట్లా సినిమా పేర్లు అందులో డైలాగ్స్ కలిపి చెప్పాయి, పడిపోతారు అమ్మాయిలు. నీ అబ్బా పాస్ట్ చేంజ్ చేద్దాం అనుకున్నా, ముందు భయ్యా ఏం చెప్పాడో కనుక్కోరా. మార్చలేడు నీకెందుకు? ఏం చెప్పావు భయ్యా? ఇప్పుడు చూడండి. ఓకే ఓకే. ఎంతసేపు బ్లడ్ ఇచ్చా, సో నన్ను లవ్ చేయమని అడుగుతున్నా అనుకుంటున్నావే, కానీ అసలు నువ్వు నాకేమిస్తున్నావు తెలుసా? నీ నుంచి నా లైఫ్లోకి వచ్చే అద్భుతం, కొంచెం ప్రశాంతత, మరి కొంచెం ఆనందం, లైఫ్ లాంగ్ కావాలనిపించింది. రైట్ నో నా లైఫ్లో ఇంతగా ఇష్టపడుతున్నామని నువ్వే. రైట్ నవ్వేనా? ఫ్యూచర్లో కదా? ఏమో చెప్పలేం. ఫ్యూచర్లో నా లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఇంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానేమో. మేబీ తన్ని నమ్మ అని పిలవచ్చు, నన్ను నాన్న అని పిలవచ్చు. అలా జరిగింది భయ్యా. ఓ నైస్. చూసావా ఎలా కలిసిపోయామో? అవును భయ్యా, ఇంత హ్యాపీగా కలుసున్న మీరు ఎందుకు విడిపోయారు? అసలు ఆ అమ్మాయి లేకపోతే హ్యాపీగా ఉండలేను మీరు, ఇప్పుడు ఎందుకని గొడవపడి విడిపోయారు? Moving with the rhythm like a whirlwind, twisting, dropping every line with precision, no missing. Hit 'em with a venom when I pin it, I'm a menace. Spin in the secondary second. ఎందుకు? ఏంటిది? అసలు ఏదైనా ఎందుకు? ఇలా బాగానే ఉన్నారుగా హ్యాపీగా, ఎందుకు గొడవలు? మీ సింగిల్స్కి ఏం తెలుసు బ్రో? వాడికేంట్రా కమిటెడ్ అనుకుంటారు. మేము కూడా అంతే, సింగిల్స్కి ఏంట్రా మా కమిటెడ్ కష్టాలు ఏం తెలుసో అనుకుంటాం. లవర్స్ మధ్య లవ్ తక్కువ, గొడవలే ఎక్కువ ఉంటాయి బ్రో. అంటే ఏంటి ఇప్పుడు? కలిసి ఉన్నందుకు బాధనా, విడిపోయినందుకు బాధనా? రెండిట్లో బాధ ఉంటుంది. పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉంది, ఆ రాయే ప్రేమ అంటే. బిజీగా ఉండు బ్రో, బాగుపడడానికి కాదు, బాధపడకుండా ఉండడానికి. రేయ్ ఎలా వస్తాయరా నీకు ఇలా? ఇది కూడా నేను కాదు, శ్రీ 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 సారాంశనంద బాబా చెప్పాడు. నీ బాబా నాపితే బ్రో చెప్తాడు. మీరు చెప్పండి బ్రో. చెప్పమాను. ఏంటి? అదే మీ లవ్ స్టోరీ ఎలా నడిచింది, ఎలా విడిపోయారు ఏంటి అనేది. స్టార్టింగ్లో అంతా బాగుండేది బ్రో, బ్రతకడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా ఉండేది. తన్ని చూస్తూ బ్రతికేయాలనిపించేది. 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68 years 69 years 70 years 71 years 72 years
ఏంటి అలా చూస్తున్నావు? పిల్లలు పుట్టినప్పుడే అందంగా ఉంటారు, కానీ నువ్వేంటి పుట్టినరోజు కూడా అందంగా ఉన్నావు. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే రోజు బాగోనా? అలా కాదు, ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు. నచ్చిందా? ఆ, సరే అయితే ఇవ్వనా, వేసుకుంటావా? ఆ? మరి అలా కాదు, మంచిగా ఏం తీసుకుంటావు? ఏదో ఒకటి. ఒక నికాసైన కుర్రోడు కొద్ది గొప్ప అందంగా ఉంటాడు, ఏదో సంపాదిస్తూ బతికేస్తున్నాడు. ప్రజెంట్ అయితే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వాణ్ణి తీసుకుంటావా? ప్రేమించడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికి. ఫుడ్ కన్నా ఫాస్ట్ డెలివరీ, ఆన్లైన్లో ఆర్డర్ పెడదామన్నా ఆఫర్లో కూడా ఇంత మంచి అబ్బాయి దొరకండి నీకు. లవ్ యూ అంటూ అన్నిసార్లు తిరిగావు, పెళ్లి చేసుకోమని ఒకసారి అడుగుతావా? నీకు ఇష్టం అని తెలిసి అన్నిసార్లు వెంట పడ్డా, అలాంటిది నువ్వు ఒప్పుకుంటావని తెలిసి ఎలా ఊరుకుంటా? చూడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు నాతోనే ఉండాలి. కావాలంటే నీకు నచ్చినట్టు నన్ను మార్చుకో. ఇంకా తర్వాత మా మధ్య ఆపు. ఇది కాదు మాకు కావాల్సింది. మరి అసలు మీరెందుకు గొడవ పడ్డారు? అది చెప్పు ఫస్ట్. అదా, ఇలాంటివంటే ఒకటో రెండో మూడో, అదే అదే గొడవ లేదు, ఇన్నుంటాయి బ్రో. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నీకు ముందే చెప్పాను కదా. లేస్తానులే, 5 minutes ఆగి రెడీ అయిపోతా. అసలు ఇవాళ ఏంటో గుర్తుందా నీకు? బా గుర్తుందిలే. నా కాల్స్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? సైలెంట్లో ఉంది. నువ్వు నాకు అసలు టైమే ఇవ్వట్లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటాయి. నా 24 గంటలు మొత్తం నీకే కావాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వు, బయటికి వెళ్ళి బతికేసి వస్తా. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తూనే ఉన్నా తిరగదని మాట్లాడతావా అసలు? అయితే నేను నీతో లేకపోయినా నీకు ఓకే. లవర్స్ గొడవ పడడానికి లవ్ ఒక్కటి చాలు బ్రో, ఇంకేం అవసరం లేదు. చిన్న గొడవ అయిందంటే చాలు, డీపీలు కనపడవు, లాసిన్లు పోతాయి. తిన్నారో లేదో మెసేజ్ చేద్దామంటే నోటిక్స్ కూడా పోతాయి బ్రో. ఇది చాలు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఒకటి, ప్రపంచం మొత్తం ఈ లవర్స్ వల్ల ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఒక చిన్న వీడియో వస్తుంది బ్రో. ఇంకా మన మీద మనకే ఆశయం కలిగేలా ఆ వీడియో వాళ్ళ స్టేటస్లో ఉంటుంది. ఇంకా వాళ్ళు నార్మల్ అయ్యే వరకు ఆ డీపీలు కనపడవు, వాళ్ళ కోపాలు తగ్గవు. రేపు కలుద్దామా? అలా మెసేజ్ చేసావేంటి బ్రో? నేను చేయలేకనా? బ్రో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ బదులు డిలీట్ ఫర్ మీ చేశాను బ్రో. బ్రో ఓకే అని వచ్చింది బ్రో. తన లవర్ మెసేజ్ చూసి సంతోషపడేవాడు లవర్, అదే మెసేజ్ చూసి టెన్షన్ పడేవాడు ఫ్లవర్. ఇలాంటివి చాలా చూసాములే అనుకునేవాడే క్లవర్. ఇప్పుడు ఏం చేయమంటారు బ్రో? అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కలర్ బాగోలేదని కామ్గా ఉంటేలా, కలుపుకొని పోవాలి గాని. ఓకే అని రిప్లై వచ్చాక కూడా బైక్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలని ఆలోచిస్తావేందయ్యా? పరిగెత్తుకుంటూ పోయి పని కానీ ఇచ్చుకోవాలి కానీ. మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి? పెద్ద ప్లాన్ ఏం లేదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే. బ్రో యాక్చువల్గా
నువ్వు రావేమో అనుకున్నాను. రాకపోతే ఏం చేసేవాడివి? ఇక్కడ బిర్యానీ బాగుంటుందంట, ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చేవాడిని. ఏ సారీ మరి ఒక ప్లేట్ పార్సల్ అయినా తీసుకొచ్చేవాడిని. బ్రో మ్యాటర్లోకి రా బ్రో. అసలు నాతో నీకు ప్రాబ్లం ఏంటి? నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఊరు చివర ఒక దెయ్యాల కొట్టు ఉండేది. అక్కడ మర్రి చెట్టు కింద ఒక దెయ్యం ఉండేది. అది నన్ను ఒక వరం కోరుకోమని అడిగింది. అప్పుడు నేను ఒకటి కోరుకున్నాను. నాకు 25 ఏళ్ళు వచ్చాక ఒక యదవని ప్రేమించి వాడితో గొడవ పడాలి అని. అందుకే ఇలా జరుగుతుంది. మరి ఇంకే ఇద్దరు వెళ్ళి ప్రేతాత్మ పూజలు చేసుకోండి. నేను నిజంగానే స్వామీజీలా మారి, నువ్వు పాస్టర్లా మారి వ్యాపారం చేసుకుందాం. ఇదే సిచ్యువేషన్ బయట ఇలా రాసాం అనుకో, బ్యాడ్ రైటింగ్ అంటారు. అదే వాళ్ళు చూసావా ఎలా మాట్లాడుతున్నారు? నీ కామెడీకి అద్దు అదుపు ఉండదా? కామెడీ కాదు, కోపం కాదు, కారణం అడుగు. నాకు తెలుసు. ఏం తెలుసు? నీకు టైం సెన్స్ లేదని. టైం సెన్స్ గురించి నాకు చెప్తున్నావా? టైంకి ఏ పని కంప్లీట్ చేయవు, టైంకి రావు, నాకు టైం ఇవ్వవు, లైఫ్లో సీరియస్నెస్సే ఉండదు, రెక్లెస్ బిహేవియర్, రూడ్గా బిహేవ్ చేస్తావు. ప్రతిదీ బూతుద్దలు పెట్టి చూడకు. దేనికి టైం ఇవ్వాలి ఇవ్వకూడదో నాకు తెలుసు. నువ్వు నా గురించి అంటున్నావు కదా? నీ గురించి కాదు, నేను చెప్పేది మన సిచ్యువేషన్స్ అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి. అంటే నీ లైఫ్లో నాకు అసలు ఇంపార్టెన్సే లేదంటున్నావా? ఎందుకు ప్రతిదీ నీకే రిలేట్ చేసుకుంటావు? ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, మనకు కాకపోతే ఇంకెవరికి రిలేట్ చేసుకుంటాను? నేను చెప్పేది మన ఇండివిజువల్ వర్క్స్ గురించి కాదు, కంబైన్డ్ వర్క్స్ గురించి. బ్రో సీరియస్ అవ్వకు. ఎందుకంత చీప్ గా బిహేవ్ చేస్తావు? నేను చీప్ గా బిహేవ్ చేస్తున్నానా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఎవరి వెంట పడి లవ్ యూ అని అడుక్కున్నారో. అడుక్కున్నానని అనుకో. మరి ముస్టెదు వెంట పడేటప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు, టైం ఇస్తారు. మేము ఓకే చెప్పాక లైట్ తీసుకుంటారా? అప్పుడు నువ్వు దక్కితే చాలనుకున్నా, కానీ ఇప్పుడు అన్నీ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటా అని చెప్తున్నా. నువ్వు లక్ష పెట్టి వాచ్ కొనిచ్చినా టైం తెలుస్తుంది, కానీ నువ్వు టైం స్పెండ్ చేసినట్టు అవుతుందా? లైఫ్ ఇచ్చిన పట్టుకొని టైం ఇవ్వట్లేదంటే ఆయన దేని ప్రిఫరెన్స్లు దానికి ఉంటాయి. ప్రిఫరెన్స్లు మారచ్చు, కానీ ప్రయారిటీస్ ఎలా మారిపోతాయి, ఇంపార్టెన్స్ ఎలా పోతుంది? నేను వర్కాలి కాకపోయినా, ప్యాషన్ పర్సన్ కాకపోయినా కూడా నా ఆఫీస్ అయిపోయిన తర్వాతనే వచ్చి నేను పడేసేవాడిని. అనవసరంగా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నన్నంటే ఎలా? నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, రెస్పెక్ట్ కోరుకున్నాను అంతే. లవ్ లేకపోయినా పర్వాలేదు, కానీ రెస్పెక్ట్ లేకపోతే ఉండలేను. రెస్పెక్ట్ లేని వాడి దగ్గర అసలు ఉండలేను. మూతి పగిలిద్ది ఇంకోసారి అలా అన్నావంటే. ఆహా, కొడతావా? కొట్టు కొట్టు, తిరిగి కొట్టలేనే కదా. రే, మనం వాళ్ళని కలపడానికి వచ్చామా, విడగొట్టడానికి వచ్చామా? అసలు ఎందుకు వచ్చా నువ్వు నా లైఫ్ లోకి? నువ్వు రాకుండా ఉంటే బాగుండు, నేను ఎప్పుడో యూఎస్ వెళ్ళిపోయేదాన్ని, హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైంది? పో. అయినా నీ లేకపోతే నువ్వు ఎప్పుడు పైకే పోయేదానివి. నాకేదో ఫ్రూటీ తాగాలనిపించొచ్చి బ్లడ్ ఇచ్చా. నా దరిద్రం కొద్ది నీ ఒంట్లోకి వెళ్ళింది. అంతేగా నా దేవుడు రాసిన లవ్ స్టోరీ అనుకుంటున్నావు మన ఇద్దరిది? ఆ దేవుడే వచ్చి చెప్పినా మళ్ళీ నీ మొహం చూడు నేను. ఆహా, నాకు మంచి రోజులు వచ్చాయన్నమాట అయితే. ఛీ, నేను రేపే యూఎస్ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇండియాకి రాను. వచ్చినా నీ మొహం చూడు. మంచిది, పో. ఇంకంతేరా, కామెడీతో స్టార్ట్ అయ్యి ట్రాజడీ ఎండింగ్. ట్రాజడీ ఎండింగ్ బాగాలేదు మామ. అవునా? ఓకే. అలా గొడవపడిన ప్రేమ ప్రియాలు ఒక్కసారి ఆగి ఆలోచించుకుంటారు. ఏంటిది? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఒక్క సారీ చెప్తా అయిపోయేది కదా. అబ్బా, ఇంతకాలం తర్వాత మళ్ళీ వాడే పిలిచాడు కదా, అనవసరంగా ఎక్కువ తిట్టేశానా? సర్లే, చెప్పేద్దాం. ఒకసారి సారీ చెప్పి చూద్దాం. సారీ. ఇది చెప్పడానికి అనుకోవచ్చా?
ఆ ఒక్క సారీతో ఇద్దరు ప్రేమికులు 3 గంటల గొడవ తర్వాత 4 మధ్యలో నవ్వుకుంటూ కలిసిపోయారు. ఏం రాసావురా? మొత్తానికి కలిపేశావుగా, లేక సందేశావా? అంటే ఏంట్రా, ఇప్పుడు నిజంగానే నేను వాళ్ళని కలపాలనా? మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కలిసేలా రాశాం. కానీ రియల్ క్యారెక్టర్స్ కలిస్తేనే కదరా ఆడియన్స్ కూడా బొమ్మరిల్లు క్లైమాక్స్ లా కనెక్ట్ అవుతారు. లేదంటే నువ్వు మార్చేసినట్టే ఉంది, వాళ్ళు మారినట్లేదు. అంటే ఇప్పుడు ఏంట్రా, రియల్ గా ఉన్న క్యారెక్టర్స్ నే కలపమంటావా? యాస్. ఎలారా? అది ఎవరికి తెలుసురా? ఎవరికి తెలుసు? Moving with the rhythm like a whirlwind, twisting, dropping every line with precision, no missing. Hit 'em with a venom when I pin it, I'm a menace. Spin in the secondary, second I diminish. ఏదో ఒకటి చేసి మీరే మమ్మల్ని కలిపేయండి బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ చూస్తూ ఊరుకుంటారా? ప్లీజ్ బ్రో. ఆ మాత్రం మీరు రాయలేకనా? ఒప్పుకునేలా రాయాలంట. తప్పదురా, జనాలు నమ్మాలి. రేయ్ ఆలోచించనీరా. ఆ మాత్రం రాయలేకపోతే నువ్వే యాక్టర్, నువ్వే డైరెక్టర్. వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ముందు ఆ స్క్రిప్ట్ మూసేసే. అంతేనా బ్రో? మరేంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? అన్నా రేయ్, హీరోయిన్తో ఇలా అనిపించకురా అన్నా. ఏం కావాలి పాప నీకు? ప్లీజ్ బ్రో. అవునా? ఏం చేద్దాంరా, చెప్పినట్టు వినడానికి వీళ్ళు క్యారెక్టర్స్ కూడా కాదు. ఈ నైట్కే అమ్మాయి ఫ్లైట్, ఆడేమో ఎక్కడో తాగేసి పడిపోయి ఉంటాడు. ఎలాగైనా వాళ్ళని నువ్వే కలపాలరా. నేనే ఎందుకు కలపాలరా? ఎందుకంటే శృతి హాసన్ కలపలేదు కాబట్టి. ఆమె ఎందుకు కలపలేదురా? ఎందుకంటే ఆమె యాక్టర్ కాబట్టి, డైరెక్టర్ కాదు కాబట్టి. ఆలోచించు, ఆలోచించు, ఆలోచిద్దాం. సరే ఆలోచిద్దాం. ఇంకా వీళ్ళు కలవాలంటే ఏదో ఒక మిరాకిల్ జరగలరా. మీరు రాసినట్టు కాదు, క్యారెక్టర్లో ఉండి చెప్తున్నా. విడిపోయేటప్పుడే బాండింగ్ తెలుస్తుంది అంటారు. నేను ఆ బాధని ఇక్కడ ఫీల్ అవుతున్నా. నాకెంత కోపం ఇగా ఉన్నా అదంతా తన ముందు ఉండదు. కానీ తను వెళ్ళిపోతుందంటే ఇంకా లైఫ్లో తన్ని చూడను అన్న ఆలోచన కూడా నా హార్ట్కి తీసుకోలేకపోతున్నాను. కోపాలు, చిరాకులు, గొడవలు ఇలా ఎన్నున్నా నేను తనతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు తను లేదంటేనే ఉండలేకపోతున్నాను. మమ్మల్ని ఎలా అయినా కలిపేయండి ప్లీజ్. నా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయంట్రా.
తను వెళ్ళిపోతుంది బ్రో. కలుసున్నప్పుడు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కోప్పడతాం, బాధపడతాం, కానీ అవన్నీ ప్రేమేనేమో. కానీ ఇప్పుడేంటో నీళ్ళ నుంచి బయటపడ్డ చాపిల్లలా మనసు తెక్కొట్టేసుకుంటుంది. రేపటి నుంచి తన్ని చూడలేనన్న ఆలోచనకే నా ప్రాణం పోతోంది. పోయేది ప్రేమ అయితే ఎలాగోలా బ్రతికేసేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది నా ప్రాణమే పోతోందని. తను లేకుండా నేను ఉండలేను బ్రో. ప్రియా, సంజు కనిపించిందే ఇక్కడ ప్రేమ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నీకున్న ఫీలింగ్ అక్కడ కీర్తికి ఉంటుంది. నిన్ను కాదు, నీలోని క్యారెక్టర్ని అడుగుతున్నా. నిజంగానే నువ్వు వెళ్ళలేకుండా ఉండగలవా? ఉండలేను. తీరా ఫోను, చేయరా కాల్. బ్రో ఫోన్ చేయి బ్రో. లిఫ్ట్ చేయట్లేదు బ్రో. లిఫ్ట్ చేయట్లేదా? లిఫ్ట్ చేయను. ఎక్కడ వాడు మాటలు వింటే నేను ఆగిపోతానన్న భయంతో అస్సలు మాట్లాడను. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెళ్ళి మాట్లాడదాం. తీరా బండి. పద బ్రో. పోనీరా. పోనీ బ్రో, ఫాస్ట్ గా టైం అవుతుంది. ఉంటే ఉన్నాం, పోతే పోయాను. పోనీ బ్రో. నీలెవరి కోసం మాకు శ్రద్ధాంజలి కట్టించడం ఎందుకు బ్రో? ఓర్ని అబ్బ పడమింగారో. రేయ్, మన ఇద్దరు వల్ల కాదు కానీ వాడిని కూడా పిలువు. ఈడేడి. ఓ లవర్ బాయ్, తమ్ముడు, రే బామ్మర్ది. బ్రో 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 లిఫ్ట్ బ్రో. బ్రో అన్నయ్య నువ్వు మన్మధుడు సినిమా క్లైమాక్స్ లో నాగార్జున 10 వెహికల్స్ లిఫ్ట్ అడిగెళ్ళి నీ లవర్ని కలుద్దాం అనుకుంటున్నావు. ఇది సినిమా కాదు, అచ్చి సాయం పట్టు. అబ్బాయి ఏదో ఒకటి చేయండి రా. ఇక్కడ తీసుకొని వచ్చి మధ్యలో వదిలేస్తున్నారు. ఎమ్మ చెత్త నా కొడగలరా. రే మమ్మల్ని తిడతావేరా? నువ్వు నీ ఎదవిగో నా ఈగో జోలికి రాకు. నీ అబ్బా మంచి కథ క్లైమాక్స్ చెడగొట్టి ఆయన అమ్మాయి పోయేటప్పుడు ఏం పీకుతున్నావురా? ఇప్పుడు ఏడుస్తున్నావు? ఆహా, నువ్వు పెద్ద రాజమౌళి. మరి ఈ రూమ్ లో రాటు సినిమాలు పోస్టర్లు చూసినప్పుడు అర్థమైంది నీ టేస్ట్ ఏంటో. అక్కడ నా లవ్రా అంటే అమ్మ సోది పెడతావు. రే అది నా టేస్ట్ రా. అక్కడ నా లవ్రా, అది నా సినిమా రా. ఆ డొక్కలో బండేసుకొని. నీదే బొక్కలో ప్రేమ. నాది బొక్కలో ప్రేమ. నాది బొక్కలో ప్రేమ. నాది బొక్కలో ప్రేమ. ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను అదే ఆలోచిస్తున్నారా. హలో, ఇక్కడ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. లిస్ట్ లో లాస్ట్ నెంబర్ మీదే ఉంటే మీకే కాల్ చేస్తున్నా. అడ్రస్ చెప్తాను, మీరు కొంచెం రాగలరా?
కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి ప్లీజ్. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను అదే ఆలోచిస్తున్నారా. ఏదో ఒకటి చేయండి రా, ఇప్పటికే లేట్ అవుతుంది. డైరెక్టర్స్గా మనం చేసేది యాక్సెప్టెన్స్ ఉన్న స్టోరీస్ రాయడమేగా. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం. ఏదో ఒకటి చేయండి రా. ఏమైందిరా? ఏం చేస్తున్నారు? ప్రియా, ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి రావాలంటే వాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాడంటే కోపం చచ్చినా రానసలు. ఒకవేళ వాడే చేస్తుంటే? ఎలా అయింది? ఎగిరిపోతున్న ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వేగంగా వస్తుంటే బైక్ స్కిడ్ అయింది. రక్తం కారుతున్న చేతులతో ఫోన్ అన్లాక్ చేస్తే లాస్ట్ డైల్ మీదే ఉంది. నా నెంబర్తో ఫోన్ చేశా. తను వెళ్తుంటే గుండెల్లో ఎంత బాధగా ఉందో తెలుసా? తన కోసం ఎంత బాధనైనా భరిస్తా. వద్దురా నా బట్ట. మరి రూమ్ లో ఏంటి? హాస్పిటల్ కి తీసుకెళ్లేదా? డాక్టరే, ఎంబీబీఎస్ లండన్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. గుర్తుపట్టలో ఉంది. ఇక్కడ నుంచి దుబ్బేద్దాం. నా కోసం వస్తూ నీకేమైనా అయితే నేనేమైపోవాలరా? నిన్ను వదిలి ఉండడానికి నాకు కష్టంగా ఉంది. ఇక నువ్వు లేకుండా ఎలా ఉంటాను నేను? ఇప్పుడు నా బ్లడ్ ఇచ్చి నేను కాపాడుకోవాలా? మళ్ళీ ఒక్కసారి మనసు ఇచ్చి చూడు, పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. పోనీలే, మొత్తానికైతే నువ్వు తిరిగి వచ్చేసావు. ఇంకా నేను వదులుకోను. ఏంటి నొప్పి రావట్లేదా నీకు? ఇక్కడ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. మనం ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి స్టోరీ. సారీ బ్రో. కీర్తి ఆగు. కీర్తి ఎవడు? తలపతి అనుకుంటా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇంకా నా వెనకాల పడుతున్నావు? అసలు నువ్వు అర్థం చేసుకోవా? ఏంటి నేను అర్థం చేసుకోలేదంటున్నావా? అసలు నా గురించి ఒక్కసారి నేను ఆలోచించావు నువ్వు? అక్కడికి వచ్చి చూడు నేను పడే కష్టం ఏంటో. వీళ్ళంట్రా రోడ్డు మీద గొడవ పడుతున్నారు. ఇల్లు లేదా నువ్వు కొనిస్తావా? మనం కూడా ఎలాంటి లవ్ స్టోరీ రాద్దాం రా. వీళ్ళని పెట్టా రాద్దామా? వాళ్ళు యాక్ట్ చేయరు కదరా. అయితే వాళ్ళనే ఉంచుకుందాం. రేపటికి అసలు గుర్తుంటది అంటావా? వాళ్ళు ఉంటారో లేరో కానీ వాళ్ళని చూసిన మాత్రం గుర్తుండదు. మరి మనకెందుకురా, వెళ్ళి ఏదో కొత్త కథ రాసుకుంటాం. ఇదే కొత్త కథ. పద. బతుకింతే ఇది నమ్మ బతుకింతే అంతే. I know the public pulse. I know how to play kabaddi with the public.